నాన్న నాకు 200 కావాలి. పని చేయటం చేత కదా కానీ డబ్బులు కావాలా? డబ్బులు నీకంటే ఆ గాడిదనయ్యవరా. తిన్నగాస తిండికి బండ చాకరీ చేస్తాయి. నీకు ఆ తిండి కూడా దండగారా. బలాదూరుగా ఊరి మీద పడి తిరగడమేనా? ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఊళ్ళో ప్రతి ఒక్కరికి నేనంటే అలుసైపోయింది. ఏదో ఒకటి చేయాలి. నీకు ఉద్యోగం లేదు, బైకు లేదు, మరి ఎలారా నేను ప్రేమించేది? చివరికి ప్రేమించిన అమ్మాయి కూడా చీకొట్టింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. రేయ్, ఎక్కడిదరా ఈ బైకు? మీ నాన్న కొనిచ్చాడా? లేదు, నేనే కొనుక్కున్నా. నీకెక్కడిదరా ఇంత డబ్బు? ఏం లేదురా, నేను ఒక దగ్గర పని చేస్తున్నాను. వాళ్ళు చెప్పింది చేస్తే సరి, డబ్బులు ఇచ్చేస్తారు. దాంతోనే ఇదిగో ఈ బైక్ కొనుక్కున్నాను. అలాగా, అయితే ఆ పని నేను కూడా చేస్తానురా. వద్దురా, అది చాలా రిస్క్. ఎంత రిస్క్ అయినా పర్లేదురా, నేను చేస్తానురా. హలో రవి, నేను రా చైతన్యని. చెప్పరా. అరే నిన్ను అడిగాను కదరా పని ఏమైనా ఉందా అని. మా సార్తో మాట్లాడాను. ఓకే, మా సార్ రమ్మని చెప్పాడు. నీకు పని దొరికిందమ్మా. మనం ఎప్పుడో కలిసే రెగ్యులర్ ప్లేస్ ఉంది కదా, అక్కడికి వచ్చేసాయి. సరేరా, వస్తానురా. బాయ్. ఓకే, బాయ్.
హలో. ఒరేయ్ రవి రవి ఏంట్రా, ఏమైంది? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అరే నేను ఆ కేఫ్లో ఉన్న పార్టీకి బ్యాగ్ అనిపిస్తుంటే నన్ను ఒకటి గమనించాడ్రా. ఇంతకీ నువ్వెక్కడున్నావు? మన ఇంటి దగ్గరలోనే ఉన్నాను రా. అయితే అయితే వెంటనే నువ్వు మన రెగ్యులర్ ప్లేస్కి వచ్చేసాయి. వస్తున్నాను రా, వస్తున్నాను. సార్, మా వాడు బ్యాగ్ ఇవ్వడం ఎవరు గమనించారంట. అయితే మీ వాణ్ణి చంపేయి. సార్, వాడు నా ఫ్రెండ్. అయితే నువ్వు కూడా చచ్చిపో. సార్, నీకు ముందే చెప్పా, మన ఈ డీలింగ్స్ కి పోలీస్ రికార్డులో లేని కొత్త వాళ్ళు కావాలని. అందుకే నిన్ను నీ ఫ్రెండ్ని తీసుకున్నాం. ఇప్పుడు వాడు పోలీస్ కళ్ళలో పడ్డాడు. ముందు వాడు, ఆ తర్వాత మన అందరం దొరికిపోతాం. అందుకే మీ వాడిని చంపేయి, లేదా మీ ఇద్దరిని నేనే చంపేస్తా. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.